రూపాయలు ప్రతి నెల ఆదాయం వచ్చే విధంగా ఈ రోజు ప్రణాళికలు రచించండి అని చెప్పి మా అధికారులకు చెప్పిన. అందుకే ఇవాళ అచ్చంపేట నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రానికి దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దే బాధ్యతను స్థానికైన రైతులు గిరిజనులు ఇక్కడికి విచ్చేసిన వేలాది మంది రైతులు బాధ్యతగా తీసుకోండి. ప్రపంచానికే మన అచ్చంపేటను ఆదర్శంగా తీర్చిదిద్దుదాం. దానికి అవసరమైన నిధులనిచ్చే బాధ్యత మీ సోదరుడిగా నేను తీసుకుంటాను అని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, రోడ్లు కావచ్చు, కళాశాలల గురించి మా వంశీకృష్ణ గారు చెప్పారు. దానికి సంబంధించిన ప్రణాళికలన్నిటిని కూడా అధికారులకు ఇవ్వండి. అంచనాలు తెప్పించి వాటికి అవసరమైన మంజూరు చేయడానికి అన్ని జాగ్రత్తలు అన్ని నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఇయాల ఆలోచన చేయండి. 2023 డిసెంబర్ 7 నాడు మనం అధికారం చేపట్టిన తర్వాత ఈనాటి వరకు దాదాపుగా తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో రైతులకు 60,000 కోట్ల రూపాయలు ఈ రోజు రైతుల మీద ఖర్చు పెట్టినాం. అందులో 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీలోనే ఖర్చు పెట్టినాం. రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు. అదే విధంగా ఒకనాడు పంట పండిస్తే మీరు ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే అని ఆనాటి ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు, మీకు అందరికీ తెలుసు. కానీ ఆయన మాత్రం ఆయన ఫామ్ హౌస్ లో 150 ఎకరాలలో ఒరేసుకొని 4,200కు క్వింటాలు అమ్ముకున్నాడు. సరే, దొరగారి పంట పొలంలో మరి బంగారం పండిందేమో నాకైతే తెలియదు, కానీ పేదలు పండించిన ఒడ్లు కొనను అన్నాడు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు వరి పండించండి, సన్నాలు పండించండి, మీకు గిట్టుబాటు ధరనే కాదు మీకు 500 రూపాయల బోనస్ ఇచ్చి రైతులను ఆదుకుంటాం, పండించండి అని అంటే మొన్నటి ఎండాకాలంలో యాసంగిలో 1,56,00,000 మెట్రిక్ టన్నుల మీరు ఒడ్లు పండించి దేశంలోనే చరిత్ర సృష్టించారు. ఈసారి వానకాలంలో కూడా అత్యధికంగా 1,35,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు ఉత్పత్తి చేసి దేశంలోనే అత్యధికంగా ఈ సంవత్సరంలో దాదాపుగా 2,80,00,000 పైచిలకు లక్షల క్వింటాళ్ల వడ్లు మీరు పండించారు. అంటే ఈరోజు వరి పండిస్తే ఉరేసుకోవాలనే కాడి నుంచి వరి పండిస్తే గిట్టుబాటు ధరనే కాదు మీకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పినాం. ఆనాడు సన్నాలు పండించండి నేను అన్నప్పుడు కొంతమంది అవహేళన చేశారు. సన్నాలు పండించమంటుండు ఈ సన్నాసి అని ఒక నాయకుడు అన్నాడు. కానీ ఇవాళ మా పేదలు మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు, అక్కడ పక్కన చాలా మంది మా అక్కలు మా సోదరిమణులు ఉన్నారు. వాళ్ళని నాకు కొంచెం దూరంగా కూర్చోబెట్టారు. కానీ నేను వాళ్ళందరినీ చూస్తున్నా. మా అక్కలందరూ చేయొద్దండి, అక్క మీకు సన్న బియ్యం వచ్చినాయా రాలేదా? ఇవాళ సన్న బియ్యం ద్వారా మీ పిల్లలకు మంచి అన్నం వండి పెడుతుండ్రా లేదా? మీ ఇంటాయలకు 3 పూటల భోజనం పెడుతుండ్రా లేదా? ఒక్కసారి చెప్పండి. ఇవాళ మా అక్కల ఆడబిడ్డల కళ్ళల్లో సంతోషం చూడండి. ఆయల్లా రేషన్ షాపులో పోతే బియ్యం తెచ్చుకుంటే బర్రెలకు దానై కింద వాడేది, లేకపోతే రేషన్ షాపోడే కిలోకు 10 రూపాయలు మనకిచ్చి వాడే కొనుక్కునేది. కానీ ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మంత్రిగా ఈరోజు సన్న బియ్యం ప్రతి పేదవాడికి అందించడం ద్వారా బుక్కెడు బువ్వ ఇవాళ సన్న బియ్యంతో మనం తింటున్నాం. మేమందరం మీకు ఇవ్వడం కాదు, పేదవాళ్ళ ఇళ్లలో నేను, మా ఉప ముఖ్యమంత్రి గారు, మా వ్యవసాయ శాఖ మంత్రి గారు, మా సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు, ప్రతి మంత్రి, మా రెవెన్యూ మంత్రి గారి ఇళ్లలో పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు వండిన సన్న బియ్యమే మేము తినొచ్చిన మాట వాస్తవం కాదా? ఆయల్లో సన్నాలు వండియబట్టి ఈనాడు పేదలకందరికీ ఈరోజు సన్న బియ్యం ఇవ్వడం ద్వారా ఈరోజు రేషన్ బియ్యం మనము ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా అవి వండుకొని తింటున్నాము అని అంటే రైతులు పండించే సన్న బియ్యం మళ్ళీ రైతులకే మీరు వడ్లు పండిస్తే వాటిని బియ్యంగా మార్చి మళ్ళీ పేదలకే సన్న బియ్యం అందిస్తున్నాం. ఈ ప్రభుత్వం మీకు రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వడమే కాదు, ప్రతి పేదవాడి ఇంటికి 50 లక్షల పేదలకు 200 యూనిట్లు ఈనాడు ఉచితంగా ఉచిత విద్యుత్ ఇస్తున్న మాట నిజం కాదా? పేదలకందరికీ ఇవాళ 3,10,00,000 మందికి సన్న బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న మాట వాస్తవం కాదా? ఇవాళ మా ఆడబిడ్డలు మా అక్కలిడికి వచ్చారు. మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వేదిక మీద ఉన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందించినాం. ఒకనాడు అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలంటే
ఇంటాయన దగ్గర చేయి జాపాల్సిన పరిస్థితి. ఇవాళ మా అక్కలకి ఇంటాయన ఆఫీసుకు పోతే అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మగారి ఇంటికి పోయి పలకరించి మళ్ళా సాయంత్రానికి ఉచితంగా ఇంటికి వచ్చే ఏర్పాటు మా ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఇచ్చినాం. ఈ 16-17 నెలల దాదాపుగా 5,500 కోట్ల రూపాయలు ఈరోజు ఆడబిడ్డల ఉచిత బస్సుకు మనం ఖర్చు పెట్టడం జరిగింది. ఇదే కాదు, మా ఆడబిడ్డలు ఉన్నారు, సంఘాల సభ్యులు ఉన్నారు. ఈరోజు ఎవరెవరో పెద్ద పెద్ద వ్యాపారస్తులు బస్సులు కొని ఆర్టీసీకి కిరాయికి ఇస్తున్నారు. కానీ మా ఆడబిడ్డలకు సంఘాలకు 600 బస్సులు ఇచ్చి 150 బస్సులు నేనే ప్రారంభించిన. ఇవాళ ఆడబిడ్డల బస్సులు కొని ఆర్టీసీకి కిరాయికి పెట్టి లక్షాధికారులను ఇవాళ కోటీశ్వరులను చేసే విధంగా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల యజమానులను చేసింది మన ప్రభుత్వం కాదా? ఒకసారి ఆలోచన చేయండి. ఇదే కాదు, ఇవాళ సోలార్ పంపు సెట్లు పెట్టుకున్నాం. ఇక్కడ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం. ఒకనాడు ఏమనేది, సోలార్ అంటే అదాని అనేటోళ్ళు, పెట్రోల్ బంకుల వ్యాపారం అంటే అంబానీలు అనేటోళ్ళు. కానీ ఇవాళ మా ఆడబిడ్డలకు 1000 మెగావాట్ల సోలారు విద్యుత్ ఉత్పత్తి చేసే ఒప్పందాలు భట్టి విక్రమార్క గారితో చేయించి సోలారు ఉత్పత్తి చేయండి, కోటీశ్వర్లు గాంధీ అని చెప్పి 1000 మెగావాట్లు వాళ్లకు బ్యాంకు ద్వారా లోన్లు ఇప్పించి ఇవాళ ఒప్పందాలు చేయించినాం. ఇవాళ రిలయన్స్ పెట్రోల్ బంకులు కాదు, మా మహిళా శక్తి, ఇందిరా మహిళా శక్తి పెట్రోల్ బంకులు వచ్చినాయి. నారాయణపేటలో నేనే స్వయంగా వెళ్ళి మా ఆడబిడ్డలు నడుపుతున్న పెట్రోల్ బంకును ప్రారంభించి మా ఆడబిడ్డలు పెట్రోల్ బంకులు నడపగలరని ఇవాళ ఆడబిడ్డలను పెట్రోల్ బంకుల యజమానులను ఇవాళ మనం చేయలేదా? మీరు ఆలోచన చేయండి. ఇదే కాదు, హైటెక్ సిటీ అన్న శిల్పారామం చుట్టుముట్టుతంటే కోటీశ్వరులే ఉంటారు, మల్టీనేషనల్ కంపెనీలు ఉంటాయని చర్చ జరిగేది. విప్రో, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ లాంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలకు అక్కడ ఆఫీసులు ఉన్నాయి. కానీ అక్కడనే 3.5 ఎకరాల స్థలం మా మహిళా సంఘాలకు ఇచ్చి వాళ్ళు ఉత్పత్తి చేసే వస్తువులను అమ్ముకోవడానికి ప్రపంచ కంపెనీలతో పోటీ పడే విధంగా మా ఆడబిడ్డలకు శిల్పారామం పక్కన 3.5 ఎకరాల భూమి కేటాయించి 106 స్టాళ్లు పెట్టి వాళ్ళ ఉత్పత్తులన్నిటిని అమ్ముకోవడానికి వాళ్ళ ఆత్మ గౌరవం నిలబడే విధంగా అదాని అంబానీలతో పోటీ పడే విధంగా ఇవాళ మా ఆడబిడ్డలకు అవకాశం కల్పించింది. నేను ఒకటే చెప్పిన మా మంత్రివర్గ సహచరులకు, మా అధికారులకు, రాబోయే రోజుల్లో 2029 లోపల 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులుగా చేసే విధంగా లక్ష్యం పెట్టుకోండి. ఆ దిశగా పంచడం. ఆడబిడ్డ చేతిలో రూపాయి ఉంటే వాళ్ళ పిల్లలకు ఉపయోగపడుతుంది, వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది. ఒక్క ఆడబిడ్డ ఆర్థికంగా నిలబడితే కుటుంబాన్ని మొత్తం నిలబడుతుంది. అదే 1 కోటి మంది ఆడబిడ్డలు ఆర్థికంగా నిలబడితే తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికి ఆదర్శంగా మారి అత్యధిక ధనిక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని మన ఆడబిడ్డలు తీర్చిదిద్దడానికి అవకాశం ఉన్నది. అందుకే ఇవాళ ఆడబిడ్డల్ని ఆర్థికంగా నిలబెట్టాలన్న ఆలోచనతోటి అన్ని ప్రణాళికలు చేస్తూ మనం ముందుకు వెళ్తున్నాం. ఒక పక్కన రైతులకు గిట్టుబాటు ధర అందించడమే కాకుండా బోనస్లు ఇచ్చి రైతులకు రైతు రుణ విముక్తి చేసి రైతులను ఆదుకున్నాం. అదేవిధంగా విద్యార్థులు, నిరుద్యోగ యువకులు ఆనాడు ప్రభుత్వంలో నోటిఫికేషన్ల కోసం నిరసనలు తెలిపి ధర్నాలు చేసి అంతకంటే వెనక్కి వెళ్తే తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమాలు చేసి పోరుబాట వట్టి అమరులై ఆనాడు ప్రాణాలు అర్పించే తెలంగాణ రాష్ట్రం తెస్తే ఉద్యోగ నోటిఫికేషన్లు ఆ ప్రభుత్వం ఇయ్యలేదు. కానీ మనం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే దాదాపుగా 60,000 ఉద్యోగ నియామకాలు ఇచ్చి దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఉద్యోగ నియామకాలు అందించిన ప్రభుత్వ ఉద్యోగాలు 60,000, ప్రైవేటు ఉద్యోగాలు 1,00,000 ఉద్యోగాలు. ఈ మొత్తం 16 నెలల్లో 1,50,000 ఉద్యోగాలు అందించి ఈరోజు నిరుద్యోగులను ఆదుకున్నాం. ఆనాటి ప్రభుత్వంలో నోటిఫికేషన్ల కోసం చిక్కడపల్లిలో ధర్నాలు జరిగేది. ఆనాటి ప్రభుత్వంలో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలో ప్రభుత్వ నోటిఫికేషన్లు ఇవ్వండి అని ఉద్యమాలు జరిగినాయి. కానీ మన ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇస్తుంటే మీద నోటిఫికేషన్లు ఇస్తే మాకు కష్టమవుతుంది, నిదానంగా నోటిఫికేషన్లు ఇవ్వండి, నోటిఫికేషన్లు కొన్ని తగ్గించండి అని చెప్పి ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. దేశంలో ఎక్కడ కూడా ఇస్తున్న నోటిఫికేషన్లను కొంత వాయిదా వేయమని ధర్నాలు జరగలే. అంటే నిరుద్యోగ యువకుల పట్ల మాకున్న చిత్తశుద్ధి